ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూన్ నెలలో అండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారు మీరు? శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. చాలా చక్కని ప్రశ్న వేశారు. కుంభరాశి చాలా అద్భుతమైనటువంటి రాశి. ఎందుకంటే పేర్లోనే కుంభం కనపడుతుంది కాబట్టి వాళ్ళకి అదృష్టం ఎలా పట్టబోతుంది, 100% మంచి ఒక అదృష్టం పట్టబోతుంది. ఎట్లా అప్పుడే ఈ రాశి వారికి అనేక రకంగా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకందరికి కూడా ఒక మంచి ఫలితం లభించాలని మనం ప్రార్థన చేసుకుంటాం. ఇది కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా ఈ అద్భుతమైనటువంటి ఒక కుంభరాశిలో ఉన్నటువంటి యోగదాయకమైనటువంటి సిద్ధం ఏదైతే ఉందో ఆ ఒక సిద్ధిని పొందాలంటే ఒక మంచి ఫలితం లభించడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. విధానమైనటువంటి ప్రయాణాల్లో, విధానమైనటువంటి వ్యాపార రంగంలో అనేక రకమైనటువంటి వ్యాపారం చేస్తూ వాళ్ళు నష్టపోతూ ఉన్న ఈ జూన్ నెలలో మంచి లాభదాయక నాడడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే? ఆర్థికంగా ఇప్పుడు చూసుకుంటే మనకు లాభం 6, నష్టం 9 ఇక్కడ మనకు కనపడతా ఉంది. సో మీరు పెట్టుబడి ఉన్నవంటి ఏదైతే ఉందో ఆ లాభదాయకం అన్నది మీకు మంచి కలగాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక కైంగర్యాన్ని మీరు సిద్ధించుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతము వస్త్ర ధారణ చేసుకోవడం వల్ల మంచి ఫలితము. వీళ్ళకి వారణాసి, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. వీళ్ళకి క్షీణ దోషము, వ్యాపార దోషము, అనేక రకమైనటువంటి దోషాలు ఉన్నాయి కాబట్టి జ్యోతిలింగేశ్వర స్వామి ఉన్నటువంటి అవతార పురుషుడైనటువంటి విశ్వనాథుడిని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? వాస్తువుగా చూసుకుంటే కేరళ నాడీశాస్త్ర ప్రకారంగా దేహ దోషము, దేహ సహస్ర చక్ర దోషము, అఘార పీఠ దోషము అన్నట్టుగా మనకు కనపడుతుంది. అఘార పీఠ దోషం అవిని ఏంటంటే మీరు స్థల మార్పిడిగా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియా వెళ్ళేటప్పుడు అక్కడ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా విధానమైనటువంటి అనుకోకుండా వ్యక్తులతోని కొన్ని అబండాలు పడడం అనేది కొద్దిగా పడుతూ ఉంటుంది. కొన్ని ఆ విషయాలంతా కూడా కొద్దిగా మీరు జాగ్రత్త వహించాలి. ఇంకొక విషయాలు ఏంటంటే గబుకాని కొత్త వ్యక్తులు అన్నీ కూడా మీరు నమ్మకూడదు ఏమ్మా. సో ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ సోషల్ మైండ్గా ఉంటారు, సోషల్ వర్క్గా, సోషల్గా మూవ్మెంట్ అవుతారు, సోషల్గా ఫ్రీగా ఇదవుతారు. కాబట్టి మీరు ప్రతి విషయాల్లో కూడాను వాళ్ళు అంతగా ఫ్రీగా మీరు మూవ్మెంట్ అవ్వకపోవటం ఉండడం మంచిది ఏమండి. సో అది కొద్దిగా జాగ్రత్త వహించాలి. మరి అదే విధానంగా మీరు రాజకీయ వ్యక్తులు మీరు ఇప్పుడు పెట్టినటువంటి పోటీల్లో మీరు గెలుస్తారా ఓడిపోతారా అనేది కూడా వాళ్ళకి రేపు 4వ తారీఖు నాడు ఇది ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి కూడా కొంచెం గెలుపు అనేది మనకు ఇక్కడ కనపడతా ఉంది. అది మీరు ఏ పార్టీలో ఉన్నారని మాకు అనవసరం. సో మీకు గెలుపు అనేది మీకు ఇక్కడ కనపడతా ఉంది. సో ఇంకో రకంగా విదేశీయులకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళకి సౌకర్యాలు ఎటువంటిగా ముందుకు ఉండబోతుందంటే ఈ రకమైనటువంటి ఒక సిద్ధాంతంతో మీరు సిద్ధి పొందుకుంటే మంచి ఒక అవకాశం, బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. పాస్పోర్ట్స్, వీసాస్ అవి కూడాను H1 వీసా, B1 వీసా, ఇంకా అనేక రకమైనటువంటి వీసాలు కూడా మీకు మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వివాహ విషయానికి వస్తే అండి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? కుంభరాశి వాళ్ళకి వివాహం పరంగా చూసుకుంటే మాత్రాన మీకు దగ్గరగా ఫలితం మంచిగా అవకాశం ఉంటుంది. మీకు ఇదివరకు దగ్గరకు వచ్చి బ్రేకప్ అయినటువంటి సంబంధాలు ఏదైనా అది ఖాయం కావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి కూడా మీకు సంతానం కలగని వారికి కూడా సంతాన యోగం ఇక్కడ గోచరిస్తుంది. వివాహితమైనటువంటి బ్రేకప్స్ ఏమైనా వచ్చినా కూడా మనం కలుసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ప్రేమికులు కూడా విడిపోయిన వాళ్ళ దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా గట్టి మంచి అవకాశం కనపడుతుంది. అదే అడుగుతాం గురుగారు, ఇప్పుడు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఆలయ దర్శనానికి
ఇక్కడ ఉండే శివాలయంలో ఎలాంటి దానం చేసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా వారణాసికి అవును. వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కాశీకి అంటే ఇప్పుడు అంత ట్రైన్లో వెళ్ళాలి, ప్రయాసం చేయాలి. కాశీకి జీవితంలో ఒకసారి వెళ్ళాలనేసి వెళ్ళాలంటారు. అంటారు. వెళ్తే చాలా మంచిదే. అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఏంటంటే 9 నవగ్రహాల దగ్గర 9 పరిహారం చేసుకొని శివాలయంలో స్వామికి ఏకరుద్రము, నమ్మకము, రుద్రం, చమకం చేసుకోవాలి. స్వామికి ప్రత్యేకమైనటువంటి ఆ ఒక విశ్వనాథుని ఒక నామముతో నిర్మించినటువంటి ఆలయాలు ఇక్కడెక్కడో ఉంటుంటాయి ఉమ్, జంటాగారులో. అంత మాదిరి ఒక ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకము, పూజలు చేసి ఆ తీర్థాన్ని మీరు స్వీకరించారైతే మాత్రం మంచి ఫలితం లభిస్తుంది. మీరు ఆవుకి ఉమ్, విశేషంగా గరికను దానం చేయాలి. ఉమ్, ఆ గరికని దానం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఐశ్వర్యపరంగా, ధనపరంగా, ఆరోగ్యపరంగా వేరే వేరే ఒక విశిష్టమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు మీకు. నమస్తే. చూశారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.